అలాగే వీడియో చూస్తున్న వారికి క్రీస్తు నామన్న వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో ఒక మంచి మాట మనకి కనబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయా సమయములకు 3-4 కలిపి ఉంది కదా, చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఏ వ్యాధితోనైనా రోగంతోనో ఎవరైతే ఉన్నారో మొదట ఎవరైతే దిగుతారో వాడు ఎట్టు వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. గనుక ఆ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. రోగులతోనూ, గుడ్డువారితోనూ, కుంటువారితోనూ, సమస్త రోగులతోనూ, ఓచకాలు గలవారితోనూ గుంపులుగా ఆ మండపము నిండిపోయాను. బాగా వినాలి. అంటే రోగాలు, వ్యాధులు ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు. ఇదిగో ఇక మీదట నీ పాపం చెయ్యకు, నువ్వు పాపం చేయకన్నాడంటే కొన్ని రోగాలు పాపం వలన వస్తాయి. కొన్ని రోగాలు మన జీవితం కీడులోకి వెళ్ళిపోతే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్కువ కీడు ఉండక మనము జీవించాలి. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోగాలు ఎందుకు వస్తున్నాయి, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనగానే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? దానికి కీడు ఒకటి కారణం, దానికి పాపం ఒకటి కారణం అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదని ఎవరి గురించి చెప్తున్నాడంటే పుట్టుకతో గుడ్డువాడైన ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం. యేసు మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుష్యుడు కనబడెను. యేసు ప్రభు శిశువులు, బోధకుడా, వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవరు పాపం చేసును? వీడు పాపం ఏమైనా కారణమా? వీడిని కన్నవారైనా పాపాలు ఏమైనా చేశారా? వీడికి గుడ్డు బ్రతుకు వచ్చింది, కళ్ళు అంధుడుగా పుట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదంటే ఈ కొంతమంది పుట్టుకతో గుడ్డు వాళ్ళుగా పుడతారా? వాళ్ళట అలా గుడ్డు వాళ్ళుగా పుట్టడానికి కారణం కొంతమంది జీవితం, కొన్ని వ్యాధులు రావటానికి, కొన్ని రోగాలు రావటానికి కారణాలు ఏంటనంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటున్నాడు కీడు కారణం అంటున్నాడు, మనిషి చేసిన కీడు కారణం అంటున్నాడు, మనిషి చేసిన పాపము కారణం అంటున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో అంటున్నాడు ఇదిగో ఈ పుట్టుకతో గుడ్డువాడు కదా, మరి వీడేమైనా పాపం చేశాడా ఈ గుడ్డితనానికి కారణం? అవునా? ఏమందాం దాన్ని మరొక భాషలో? అంధుడా, బ్లైండ్. ఓకే, తెలుగులోని అంధుడు అంటారా? కళ్ళు కనబడని వారు, పుట్టుకతో కళ్ళు కనబడని వారు. అవునా? వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ ఇది పాపం బట్టి వచ్చింది కాదట. కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు పాపానికి కారణం కాదు. అలాగని అన్నీ కాదు. కొన్ని రోగాల వెనకాతల, కొన్ని వ్యాధుల వెనకాతల కీడు ఉంటుంది, మనిషి చేసిన కీడు ఉంటుంది, మనిషి చేసిన పాపం ఉంటుంది. కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు వెనకాతల ఏముంటుంది అని అంటే 3వ వచనంలో చెప్తున్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకై వీడు గుడ్డువాడుగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్షం అవ్వాలి, దేవుని క్రియలు మనుషులకు తెలియాలి, దేవుని క్రియలు మనుషులకు, దేవుని పనులు మనుషులకు తెలియడానికే
కొంతమంది వ్యాధులతోనూ రోగాలతోనూ పడి ఉన్నారు అని యోహాను భక్తుడు 9వ అధ్యాయంలో వివరణిస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. కొన్ని రోగాలు కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, దాని వెనకాతల ఏముంది? యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త మరియలు అనువారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అను ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 4వ వచనం. యేసు లాజరు గురించి విని, లాజరుకు వచ్చిన ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకై వచ్చినదనెను. అంటే కొన్ని రోగాలు కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయని అంటున్నాడంటే, దేవుడు మహిమపరచబడాలి, దేవునికి మహిమ చెందాలి. అమ్మో, చూసారా, కొన్ని రోగాలు కొన్ని వ్యాధులు రావటానికి, మనుషులకు వస్తున్న రోగాల వెనకాతల, మనుషులకు వస్తున్న వ్యాధుల వెనకాతల ఇదిగో ఈ కారణాలు ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. ఏమనన్నాడండి? ఆ వ్యాధి లాజరుకు వచ్చిందే వ్యాధి, అవునా, చనిపోయే వ్యాధి. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందని అంటే మరణానికి సంబంధించినది కాదు కానీ దేవుని కుమారుడు, దేవుడు మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. అంటే మనుషులకు వస్తున్న వ్యాధులు రోగాల వెనకాతల ఎన్ని కారణాలు ఉన్నాయి. అందులో మరి ఇప్పుడు వస్తున్న ఈ రోగాలు వెనకాతల, ఈ వ్యాధులు వెనకాతల ఏముందో తెలుసుకొని నడుచుకొని చక్కగా బ్రతకాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ నాకు నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు.